ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము ఈరోజు చూడండి సింపుల్గా దోశ వేసుకుంటున్నామండి. సండే మీ ఇంట్లో మనం ఇడ్లీ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా దోశ వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను బొంబాయి రవ్వ 2 కప్పులు తీసుకున్నానండి. మరి కొంచెం ఫ్యామిలీ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ కలుపుకొని, లేకుంటే 1 కప్పు తీసుకోండి. నేను 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకున్నా. 1 కప్పు వచ్చేసి రాగి పిండి, కొంచెం సాల్ట్, ఆనియన్స్ 1 కప్పు అండి. పిండిలోనే వేసి కలుపుకుందాం, ఎందుకంటే నోటికి తగిలితే బాగుంటుంది. మజ్జిగని వేసుకోవచ్చు, పెరుగాన్ని వేసుకోవచ్చు అండి. ఎలాగో మనం వాటర్ కలపాలి కదా, నేను అందుకు మజ్జిగ కలిపేసి ఇలా జగ్గులో వేసుకున్నా. దీనికి చట్నీ అండి, మనకి ఎంత కారం కావాలంటే అన్ని 5-6 పచ్చిమిర్చి, టమాటా, ఎర్రగడ్డ ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకున్న చట్నీకి అండి. ఇంకా రండి మనం పిండి అయితే కలిపేసుకుందాము. చూసారు కదా, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. నేను 2 కప్పులు తీసుకున్నా. ఒక 4-5 ఉంటే కావాలి కదండి. మరి ఇలా వేసేసుకొని రాగి పిండి, మీకు కావాలంటే 1 కప్పునే బొంబాయి రవ్వ వేసుకొని 2 కప్పులు రాగి పిండి తీసుకోండి. నేను 1 కప్పు అండి. మనము ఇది ఒక అర్ధగంట దాకా మనం నానబెట్టేసుకున్నాం కదా. ఆనియన్స్, రాగి పిండి, బొంబాయి రవ్వ వేసి ఇలా ఉండాలి బెటర్. కొంచెం వాటర్ గ్యాస్ అయితే వేసుకోండి. ఇది చట్నీ కూడా మనం రెడీ చేసేసినాము. ఇంకా 2 దోశ అయితే వేసేద్దాము ఫ్రెండ్స్. ఇది మామూలుగా పిండి దోశ మాదిరిగా అయితే వేయకూడదు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇది కలిపి పెట్టేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆనియన్స్, రాగి పిండి, బొంబాయి రవ్వ, సాల్ట్, మజ్జిగ, ఇలా ఇంట్లో ఆనియన్స్ ఉంటుంది కాబట్టి అండి కొంచెం మందంగానే వేసుకోవాలి. మరి అంత పతలాగా అయితే రాదు. ఇలా వేసేసుకొని ఇలా కొంచెము ఆయిల్ అయితే పైన వేసుకుందాం. మనం దోశకి ఎలా వేసుకుంటామో అలానే చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనము తిరగేసుకుందాము. చూసారు కదా, ఇలా చూడండి, బొంబాయి రవ్వ రాగి పిండితో మనకి అంత బాగా వచ్చేసింది కదా. ఇలానే అన్నీ వేసేసుకుందాము.